హలో వీవర్స్ వెల్కమ్ టు సినిమా క్రియేషన్స్. ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు మా మూవీ ఇన్ని క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది, అన్ని క్రోర్స్ నెట్ కొల్లగొట్టింది, అంత షేర్ వసూలు చేసింది అంటారు కదా! అసలు ఈ గ్రాస్ ఏంటి, షేర్ ఏంటి, నెట్ ఏంటి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలానే ఒక 2 మూవీస్ సేమ్ గ్రాస్‌ని కనుక కలెక్ట్ చేసి ఉంటే షేర్ మాత్రం ఒకలా ఉండదు. ఎందుకై ఉండొచ్చంటారు? ఒకవేళ అలాంటి క్వెషన్స్ కనుక మీకు రైజ్ అయ్యి ఉంటే ఈ వీడియో మీకోసమే. ఇంకా లేట్ ఎందుకు? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ వచ్చేసరికి గ్రాస్. అసలు గ్రాస్ అంటే ఏంటి? ది టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ కలెక్టెడ్ ఫ్రమ్ టికెట్స్, మ్యూజిక్, టీవీ, డిజిటల్ అండ్ ఓటీటీ రైట్స్. అంటే ఫైనల్‌గా టికెట్స్ నుంచి ఎంత మనీ అయితే వచ్చిందో అది గ్రాస్. మల్టిప్లయింగ్ ద నంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ బై ద కాస్ట్ ఆఫ్ ద ఈచ్ టికెట్. దట్ మీన్స్ 1 క్రోర్ టికెట్స్ 100 రూపీస్‌కి అమ్మితే 100 క్రోర్స్ వస్తది. అంటే మనకు ఎలాంటి డిడక్షన్స్ లేకుండా టాక్స్ ఎయకుండా వచ్చిన మనీ గ్రాస్. సో, 1 క్రోర్ ఈస్ ద గ్రాస్. ఇప్పుడు నెట్ గురించి చూద్దాం. ది అమౌంట్ ఆఫ్ మనీ రిమైనింగ్ ఆఫ్టర్ సబ్ట్రాక్టింగ్ ద జీఎస్టీ ఫ్రమ్ ద గ్రాస్ అమౌంట్. ఎప్పుడైతే ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ వస్తుందో అవి నెట్. బేస్డ్ ఆన్ ఎవ్రీ స్టేట్ ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ వేరీ అవుతుంది. ఫ్రమ్ 12% టు 50%. మన తెలుగు ఇండస్ట్రీలో 15% ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్, అది ఒక తెలుగు డబ్ మూవీ అయితే 20% తీసుకుంటారు. అలా బేస్డ్ ఆన్ స్టేట్‌ని బట్టి ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ మారుతూ ఉంటుంది. ఫైనల్‌గా ఇంకా వచ్చిన 100 క్రోర్స్ గ్రాస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ 15% తీసేస్తే 85 క్రోర్స్ ఈస్ ద నెట్. దిస్ అమౌంట్ ఈస్ దెన్ ఫార్వర్డెడ్ టు ద మూవీ డిస్ట్రిబ్యూటర్. మరి మనీ అంతా డిస్ట్రిబ్యూటర్‌కి వెళ్తే ఎగ్జిబ్యూటర్ అదే థియేటర్ ఓనర్‌కి ఏం మిగులుతుంది అంటారా? అక్కడికే వెళ్తున్నా. ఇప్పుడు షేర్. ది ప్రాఫిట్ షేర్ బిట్వీన్ ద స్క్రీన్ ఓనర్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్. ఇట్ ఈస్ కాలిక్యులేటెడ్ బై డిడక్టింగ్ ద థియేటర్ రెంట్ ఫ్రమ్ ద నెట్ కలెక్షన్. మనం థియేటర్ ఓనర్‌కి ఏం మిగులుతుంది అని అనుకున్నాంగా. థియేటర్ రెంట్ తీసేసి వచ్చిన మనీ షేర్ అది డిస్ట్రిబ్యూటర్‌కి వెళ్తుంది. థియేటర్ రెంట్ ఏమో థియేటర్ ఓనర్‌కి వెళ్తుంది. ఆ థియేటర్ రెంట్ అనేది బేస్డ్ ఆన్ థియేటర్స్‌ని బట్టి ఉంటుంది. సింగిల్ స్క్రీన్ అయితే వీక్లీ రెంటలుంటాయి. మల్టీప్లెక్సెస్ అయితే పర్సెంటేజ్ ఉంటుంది. అది మల్టీప్లెక్సెస్‌కి 30-45% వరకు రెంట్ తీసుకుంటే లాస్ట్ వీక్ వెళ్ళేసరికి అది 50-70% వరకు ఉంటుంది. అంటే ఓవరాల్‌గా మనం 30% రెంట్ అనుకుంటే 85 క్రోర్స్ మైనస్ 30% అంటే రఫ్‌గా 60 క్రోర్స్ షేర్ వస్తుంది. అంటే ఫైనల్‌గా 100 క్రోర్స్ గ్రాస్‌లో టాక్స్ తీసేస్తే 85 క్రోర్స్ నెట్. అందులో థియేటర్ రెంట్ తీసేస్తే 60 క్రోర్స్ షేర్ వస్తాయి. అవన్నీ డిస్ట్రిబ్యూటర్‌కి వెళ్తుంది. మరి ప్రొడ్యూసర్‌కి ఎలా వస్తాయి అంటారా? ప్రొడ్యూసర్ 100 క్రోర్స్ పెట్టి మూవీ తీస్తే మ్యాక్స్‌లో మ్యాక్స్ మ్యూజిక్ రైట్స్ అని, ఓటీటీ రైట్స్ అని, శాటిలైట్ రైట్స్ అని అలా ముందే ఒక 60 క్రోర్స్ వరకు మూవీని సెల్ చేసుకుంటాడు. ఇంకా మూవీ మీద నమ్మకం ఉంటే మూవీకి వాడే డిస్ట్రిబ్యూటర్‌గా ఉంటాడు. లేకపోతే ఒక 70-80 క్రోర్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేసి ఓవరాల్‌గా ఒక 130-150 క్రోర్స్‌కి అమ్మి 30-50 క్రోర్స్ ప్రాఫిట్ చేసుకుంటాడు. మళ్ళా డిస్ట్రిబ్యూటర్‌కి ఎక్కువ ప్రాఫిట్ వస్తే పర్సెంటేజెస్ కూడా తీసుకుంటాడు. ఇలా చూసుకుంటే ప్రొడ్యూసర్ ఎప్పటికీ ప్రాఫిట్‌లోనే ఉంటాడు. ఎగ్జిబ్యూటర్స్ ఎలాగోలా కొంత మనీతో గట్టెక్కేస్తారు. చివరికి నష్టపోయేది మాత్రం డిస్ట్రిబ్యూటర్ మాత్రమే. మళ్ళా ఈ డిస్ట్రిబ్యూటర్స్‌లో కూడా నైజాం అంటే తెలంగాణకి ఒకడు, సీడెడ్ అంటే రాయలసీమకి ఒకడు, ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్‌కి ఒకడు, నెల్లూరు అంటే నెల్లూరు, ఒంగోలుకి ఒకడు, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలకి సెపరేట్‌గా ఉంటారు. సో, ఇదండి ఫైనల్‌గా గ్రాస్‌కి, నెట్‌కి, షేర్‌కి ఉన్న డిఫరెన్స్. కొన్ని మూవీస్‌కి సేమ్ గ్రాస్ వచ్చినా కూడా డిఫరెంట్ షేర్ వస్తుంది అన్నా కదా! అది ఎందుకు అంటే ఒక మూవీ 100 క్రోర్స్ 8 డేస్‌లో కలెక్ట్ చేస్తే టాక్స్, థియేటర్ రెంట్స్ అన్నీ కలిపి 25% పోతాయి అనుకుంటే ఫైనల్‌గా 75 క్రోర్స్ షేర్ వస్తుంది. ఒకవేళ 100 క్రోర్స్ 10 డేస్‌లో వస్తే టాక్స్ ఎక్కువ అవుతుంది. అంటే 10 డేస్ రెంట్ అండ్ టాక్సెస్ కలిపి 35% అనుకుంటే ఓవరాల్‌గా 65 క్రోర్స్ వస్తుంది. ఇలా ఒక మూవీ కలెక్ట్ చేసిన మనీ ఎన్ని డేస్‌లో బ్రేక్ ఈవెన్ చేసింది అనేది కూడా కన్సిడర్‌లోకి వస్తుంది. సో, అందుకే ఇప్పుడు మూవీస్ ఒక 3, 4 డేస్ టికెట్స్ హైక్స్‌తో ఫస్ట్ వీక్‌లోనే కలెక్షన్స్ తెచ్చుకోవాలి అని చూస్తున్నారు. అలానే బ్రేక్ ఈవెన్ అంటే ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్‌కి అమ్మిన రేట్‌తో కలెక్షన్స్ ఈక్వల్ ఆర్ అబోవ్ వస్తే బ్రేక్ ఈవెన్ అయింది అని అంటారు. సో, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ప్రాఫిట్‌లోకి వెళ్లారు అని అర్థం. సో, ఫైనల్‌గా నేను చెప్పిందంతా అర్థమైంది అని అనుకుంటున్నా. నేను అడిగే రిక్వెస్ట్ ఒక్కటే, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లవింగ్. టేక్ కేర్. బై బై.